అబ్రహాము అక్కడున్నటువంటి ప్రజలకు భయపడి ఆమెను ఒక పెద్ద పెట్టెలో దాచి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. రాజు యొక్క కాపలాదారులు మాత్రం బలవంతంగా ఆ పెట్టెను తీసి చూడటం అనేది జరిగింది. రాజు అధికారులు సారాని చూచి ఆమె అందాన్ని బట్టి అమితాశ్చర్యము పొందిరి. రాజకుమారులందరూ రాజసేవకులందరూ సారాయిని చూడ కూడి వచ్చిరి. రాజ్యాధికారులు ఫరో నొద్దకు బయలుదేరి వెళ్లి సారాయి అందాన్ని గూర్చి చెప్పిరి. ఫరో ఆమెను తన యొద్దకు తెమ్మని ఆజ్ఞాపించెను. సారాయిని గూర్చిన వార్త చెప్పిన వానికి ఆమెను అతని వద్దకు తీసుకొచ్చిన వానికి మంచి బహుమతులను ఇచ్చెను. ఆ ఫరో ఇంటికి తేబడినప్పుడు అబ్రహాము తన భార్యను గూర్చి బహుగా చింతపడెను. ఫరో చేతిలో నుండి ఆమెను విడిపింపవలెనని ఎలోహింకు ప్రార్థన చేసెను. ఆ సమయమున సారాయి కూడా ఎలోహింను ప్రార్థించెను. నీ తండ్రి భూభాగము నుండి కానానుకు వెళ్ళమని చెప్పియుంటివి. ఎక్కడైతే నీవు అతనిని క్షేమంగా ఉంచెదనని వాగ్దానము చేశావో ఆ భూప్రాంతమును విడిచి మేము ఇంతకు మునుపు తెలియని దేశమునకు వచ్చితిమి. మేము ఇక్కడకు మాకు వచ్చిన కరువును బట్టి వచ్చితిమి. ఇక్కడ ఈ చెడు సంఘటన మాకు సంభవించినది. కాబట్టి ఇప్పుడు ఎలోహిం నిరంకుశుల చేతిలో నుండి నన్ను రక్షించి విడుదల చెయ్యి. నీ కృపాక్షేమమును బట్టి నన్ను క్షేమంగా ఉంచుమని ప్రార్థించెను. ఎలోహిం సారాయి ప్రార్థన వినెను. ఎలోహిం తన దూతను ఫరో చేతి నుండి సారాయిని విడిపింప పంపెను. ఈ సారాని ఎప్పుడైతే ఆ యొక్క ఫరో యొద్దకు తీసుకుని వచ్చారో అప్పుడు అబ్రహాం కూడా తండ్రికి ప్రార్థించడం అనేది జరిగింది. అప్పుడు సారా కూడా తండ్రికి ప్రార్థించడం అనేది జరిగింది. నిరంకుశుల యొక్క చేతిలో నుండి నన్ను విడిపించు అని చెప్పి ఆమె ప్రార్థించడం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం ఆమె యొక్క ప్రార్థన విని ఒక దూతను పంపించడం అనేది జరిగింది. అప్పుడు ఫరో వచ్చి సారాయి ముందు కూర్చుండెను. ఎలోహిం దూత అప్పుడు వచ్చి వారు మీదుగా నిలిచెను. ఆ దూత సారాయికి ప్రత్యక్షమై భయపడవలదు, ఎలోహిం నీ ప్రార్థన ఆలకించెను. రాజు సారాయి దగ్గరికి వచ్చి ఆమెతో ఇలా అన్నాడు, నిన్ను ఇక్కడికి తెచ్చిన మనుష్యుడు ఎవరు? సారాయి అతడు నా సోదరుడు అని చెప్పాను. అంటే దూత వచ్చి ఆమెకు తోడుగా ఉండటం అనేది జరిగింది. అప్పుడు ఫరో ఆమె దగ్గరకు వచ్చి నీతో వచ్చినటువంటి ఆ మనుషుడు ఎవరు అని అడిగినప్పుడు ఆమె నా సోదరుడు అని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు రాజు ఇట్లనెను, మేము అతనిని గౌరవించుట మా ధర్మము. అతని సారాయితో మాట్లాడడానికి రాజు సమీపించగా ఆమె చెయ్యి ముట్టుకోవడానికి దగ్గరికి వచ్చెను. అప్పుడు ఎలోహిం దూత అతనిని గట్టిగా కొట్టెను. రాజు భయకంపితుడై సారాయిని సమీపించడం మానుకొనెను. రాజు ఈ విధముగా సారాయిని సమీపించి వచ్చినప్పుడల్లా దూత అతనిని కొట్టిచుండెను. ఈ విధముగా రాత్రంతయు జరిగినది. అప్పుడు రాజు బహుగా భయపడెను.